Praise to the Lord, glory to the God Almighty. అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు. ఈరోజు అది శనివారం 7:33 అయ్యింది, డిసెంబర్ 13వ తారీఖు. సో టుడే నిన్నటి దినాన మనం కొత్త నిబంధన సర్వే చదువుకున్నాం. ఈ రోజున ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే చదవాలి. New Testament survey, పాత నిబంధన అవలోకనము. We have only the Telugu version. So I hope I could get one. సో లాస్ట్ టైం మనం పాత నిబంధన అవలోకనము చదివినప్పుడు మనం ఏం చదివామంటే పేజ్ నెంబర్ 23 వరకు చదివాం. చుట్టూ నీట్గా ఉందా? పర్వాలేదు, ఏమన్నా నీట్గా ఉంది. సో పాత నిబంధన అవలోకనం పేజ్ నెంబర్ 23లో మనం ఏం చదువుతున్నామంటే పాత నిబంధన ఎందుకు అధ్యయనం చేయాలి అనే పాయింట్ మీద మనం ధ్యానం చేస్తున్నాం. సో మనం పేజ్ నెంబర్ 16 నుంచి 22 వరకు కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే ఉపోద్ఘాతం, పాత నిబంధన ఎలా మనకు వచ్చింది అనే విషయాలు. సుమారు 1000 సంవత్సరాల కాలంలో ఈ పుస్తకాన్ని 30 మంది వేర్వేరు మానవ రచయితల చేత ఇది రాయబడింది. 39 పుస్తకాలు ఉన్నాయి. ప్రథమంగా హెబ్రీ భాషలో రాయబడింది. కొన్ని చిన్న చిన్న భాషలు అరమిక్లో రాయబడ్డాయి బబులోను వెళ్ళిన తర్వాత. మొట్టమొదటి లేఖనం ప్రతులు జాగ్రత్తగా మరియు ఖచ్చితంగా హెబ్రీ లేఖల చేత రాయబడింది మరియు తర్జుమా తర్వాత తరం నుండి ఆ తరమునకు అందించబడింది. క్రీస్తు కాలం నాటికే పాత నిబంధన ఇప్పుడు మనకున్న కలిపి ఒకే పుస్తకంగా పూర్తిగా చేయబడింది. హెబ్రీ పాత నిబంధన యొక్క మొట్టమొదటి తర్జుమా క్రీస్తు పూర్వం 250లో ప్రాంతంలో పూర్తి చేయబడిన గ్రీకు సెప్టుజెంట్ ఉంది. అంటే నిశ్శబ్ద కాలంలో ఈ సెప్టుజెంట్ అనేది తయారైంది. ఎప్పుడైతే హస్మోనియల్ పాలనలో గ్రీకులను జయించి హస్మోనియల్ పాలన వచ్చినప్పుడు ఇది జరిగినట్టుగా మనం చూస్తాం. సో ఇవన్నీ పాత నిబంధన మనకి ఎట్లా వచ్చింది ఆ విషయాలు నేర్చుకున్నాం. పాత నిబంధన హెబ్రీ పాత నిబంధనలు ఏమేమి ఉంటాయి? ధర్మశాస్త్రం ఉంటుంది, ప్రవక్తలు ఉంటాయి, లేఖనాలు ఉంటాయి, చుట్టలు ఉంటాయి. తర్వాత మన దగ్గర ఉన్న పుస్తకం 39 పుస్తకాలను ఎలా విభజించారు? పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి. ధర్మశాస్త్రం, పద్యభాగం, ప్రవచనములు, చరిత్ర. సో 17 ప్రవచనాలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు. 5 పెద్ద ప్రవక్తలు అండ్ 12 చిన్న ప్రవక్తలు. పద్యభాగం 5, ధర్మశాస్త్రం 5, చరిత్ర 12 పుస్తకాలు. సో పాత నిబంధన చరిత్రపైన దృష్టి 4220 సంవత్సరాల ముందు ముందే సృష్టి ఆరంభమైంది. దాని తర్వాత జలప్రళయం, దాని తర్వాత బాబేలు గోపురం, తర్వాత అబ్రహాం పిలుపు, ఐగుప్తులో హెబ్రీలు ఉండటం, నిర్గమాకాండం, కానాను ప్రవేశం, న్యాయాధిపతుల కాలం, అండ్ మరియు సౌలు, దావీదు, సొలొమోనుల రాజ్యం 120 సంవత్సరాలు, తర్వాత ఇశ్రాయేలు 200 సంవత్సరాలు మరియు యూదా 300 సంవత్సరాలు. 20 రాజులు యూదాని, 20 రాజులు ఇశ్రాయేలుని
పరిపాలించడం మనం చూడొచ్చు. దాని తర్వాత పాత నిబంధన చరిత్ర యొక్క కాలమానం సృష్టి నుండి పితరుల కాలం నుండి ఐగుప్తు నిర్గమం నుండి కానాను వశపరచుకోవడం దగ్గర నుంచి న్యాయాధిపతుల కాలం దగ్గర నుంచి ఉమ్మడి రాజ్యం దగ్గర నుంచి రాజ్య విభజన బబులోని చెర నుండి తిరిగి రావడం నిశ్శబ్ద కాలం. ఇది దాదాపుగా 1000 సంవత్సరాల పైగా చరిత్ర, అంటే 2500 సంవత్సరాల పైగా ఈ చరిత్ర దీనిలో కనబడుతుంది. పాత నిబంధన సంక్షిప్త కాలమానం. ఆదాము 4000 సంవత్సరాల క్రితం ఉన్నవాడు. అలాగే మలాకి క్రీస్తు రాకముందు 400 సంవత్సరాల క్రితం ఉన్నవాడు అని మనం అర్థమవుతుంది. పేజ్ నెంబర్ 23 వచ్చేసరికి పాత నిబంధన మనం ఎందుకు అధ్యయనం చేయాలని ధ్యానం చేస్తున్నాం. సో ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ పాత నిబంధన అవలోకనం ధ్యానం చేయించుండగా మీ జ్ఞానాన్ని మాకు అందించండి. మేము ఎందుకు పనికిరాని వాళ్ళం, అంటే మీ కృప వలన మీ దయ వలన మేము సజీవ లెక్కలో ఉండి అతిథి దేవుడు నేను పంపిన క్రీస్తును ఎరుగుచు నిత్య జీవాన్ని మేము కలిగిన వారిగా ఈ లోకంలో నీ రాజ్యాన్ని మా హృదయంలో నుంచి వ్యాప్తి చేస్తూ అనేక మందికి సత్యాన్ని, జీవాన్ని, మార్గాన్ని కల్పిస్తూ నీ పరిశుద్ధాత్మ శక్తితో ఈ ప్రతి అసత్యాన్ని, దుర్మార్గాన్ని, మరణాన్ని మేము ఎదురిస్తూ నీ వైపే చూచి నిరీక్షణ కలిగి ఓపికగా పరిగెత్తుతూ ఉండగా నీ మీద మేము ఆనుకున్నట్టుగా సహాయం చేయండి. మా మీద మేము ఆనుకునే మేము మోసపోతుండగా మీరే మాకు సహాయం చేస్తారని యేసు నామమున ఈ జ్ఞానాన్ని మేము చదివి లోతుగా ధ్యానించి భద్రపరిచి అనేక మందికి ఈ వెలుగుని ప్రచురించినట్టు ఈ లోకానికి ఉప్పుగా, ఈ లోకానికి వెలుగుగా ఉండటకు మమ్మల్ని లేవనెత్తమని యేసుక్రీస్తు నామమున వేడుకున్న మహాప్రభువు. ఆమె సంతోషం. సో పాత నిబంధన ఎందుకు అధ్యయనం చెయ్యాలి? మొదటగా పాత నిబంధన దేవుడు ఎన్నుకొనిన జనమైన ఇశ్రాయేలు కొరకే వ్రాయబడినప్పటికీ అది ఉపయోగార్థమునకు కూడా, మన ఉపయోగార్థమునకు కూడా వ్రాయబడినది. దేవుడు తనను తాను మరియు మానవులందరి కోసమై తన విమోచన పథకమును వెల్లడి చేయుటకు ఇశ్రాయేలు అను ఒక సాధనమును ఎన్నుకొనెను. పాత నిబంధన పరిశుద్ధ లేఖనము మనకు ఎంతో ముఖ్యము. అనేక ప్రాముఖ్యమైన కారణాలు నూతన నిబంధనలో వ్రాయబడ్డాయి. అంటే పాత నిబంధన ఎందుకు ఎంత ముఖ్యమనే విషయాలు కొత్త నిబంధనలో మన 8 మంది రచయితల చేత రాయబడిన 27 పుస్తకాలలో ఉన్న విషయాల్ని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. మొదటిది, క్రీస్తునందు మనలను రక్షణలోనికి నడిపించడానికి. పాత నిబంధన ఎందుకు ఉండదంటే క్రీస్తులోనికి మనలను రక్షణలోనికి నడిపించడానికి మనము చదవాలి. అందుకని మనము 2 తిమోతి 3:15 ఒకసారి చదువుదాం. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి వెరుగుదవు గనుక నీవు నేర్చుకుని రూఢిగా తెలుసుకున్నవన్నీ ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతిని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము అని అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ తన కుమారుడిగా ఆయన్ని పేర్కొని ఆయన్ని జాగ్రత్త చేస్తున్నాడు. ఎందుకంటే తిమోతి ఒక యూదుడు. ఆ యూదుడు ఎలా అయితే పౌలు యూదుడో పుట్టుకతో తిమోతి కూడా యూదుడే. సో ఈయన దేవుని లేఖనాలు బాల్యం నుండి చదువుకుంటూ వచ్చాడు. ఆ విషయాలని ఎందు నిలకడగా ఉండమని పౌలు హెచ్చరిస్తున్నాడు, ప్రోత్సహిస్తుండగా మనం ఈ విషయాన్ని చూస్తున్నాం. తిమోతి రాసిన 3:15. ఎందుకని 3:16 ఏమని ఉంటుంది మనం తర్వాత పాయింట్లో చూస్తాం. తర్వాత లూకా 24 ఒకసారి మనం చూస్తే మనకి 25 నుండి 27 వరకు కొన్ని విషయాలు మనకి కనబడతాయి.
యేసు ప్రభు వారు వెళ్ళిపోయే ముందు ఈ విషయాలన్నీ చెప్తాడు. మనం ఇంతకు ముందు ధ్యానించుకున్నాం ఇవన్నీ 25 నుంచి 27 వరకు. సో ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన దారిలో వెళ్ళుచున్న కొంతమందికి కనబడి ఈ విషయాలు చెప్తున్నాడు. అందుకైనా అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా, క్షమించాలి. అందుకు కొందరు దేవదూతలు తమకు కనబడిరి, ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పారని మాతో చెప్పి విస్మయం కలుగజేశారు. ఇది ఏ సందర్భంలో అంటే ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటినీ గురించి ఎరికో ఒకరితో నొకరు సంభాషించుచుండరి. అంటే యెరూషలేమునకు ఎమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు మనుషులు వెళ్తూ సంభాషించుకుంటున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులతో దేవుడు యేసు ప్రభువారు ప్రత్యక్షమే కాదు, వాళ్ళతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, అంటే ఆరోహణమైన యేసు ప్రభువారు వాళ్ళతో ఈ విషయాలు చెప్తున్నాడు. అందుకైన అవివేకులారా, ప్రవక్త చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యమని వారితో చెప్పి అగత్యము కాదా అని వారితో చెప్పి మోషే సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములో అన్నిటిలో తన్ను గూర్చి వచనముల భావము వారికి తెలిపెను. మోషే సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. సో తర్వాత లూకాసు 24:44 నుంచి 45 వరకు. సో వారు ఈ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునని వారితో నేను అంటే వారు దిగులుపడి భయకాంతులై భూతము తనకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టనేలా? నేను ఆయనను అనుటకు నా చేతులు నా పాదములు చూడుడి, నన్ను పెట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషంతో ఇకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ వద్దకు ఏమైనా ఆహారం కలదని వారిని అడిగారు. వారు కాల్చిన చేప ముక్కలు ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను ఉన్న అసలైన వాక్యం అంటే క్రీస్తునందు మనం రక్షణలో నడిపించడానికి పాత నిబంధన ఉంది. అంటే పాత నిబంధనలో ఆయన వస్తాడు, ఆయన ఏమేం చేస్తాడు అనే విషయాలన్నీ పాత నిబంధనలో లిఖింపబడి ఉన్నాయి. కాబట్టి దా ప్రకారమే పాత నిబంధనలు ఉందని యేసు ప్రభు వారు వర్ణిస్తుండగా మనం చూసినాం. మొదటిగా పౌలు తిమోతికి, నువ్వు నీ బాల్యమందు ఏవైతే నేర్చుకున్నావో లేఖన మందు వాటి యందు స్థిరముగా ఉండమని చెప్తున్నాడు. అదేవిధంగా యేసు ప్రభు వారు ఇద్దరు యెరూషలేము పక్కనే ఉన్న ఒక ఊరికి నడుచుకుంటూ వెళ్తుండగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ప్రవక్తల మాటలను నమ్మని అవివేకులారా అని వాళ్ళని గద్దించి, ఇది అగత్యము, ఈ మెస్సయ్య వచ్చి మరణించి తిరిగి లేవడం అగత్యమని మీరు ఎరుగరా అని వాళ్ళని గద్దించడం మొదటి విషయం. అయితే అదే అధ్యాయంలో లూకాసు వార్త కొన్ని వచనాల తర్వాత వచ్చే ఈ సందర్భంలో యేసు ప్రభు వారు ఆయన శిష్యులకు మధ్య నిలిచి వాళ్ళు భయపడుతుండగా వాళ్ళ భయాన్ని పోగొట్టడం కోసం, నా గాయంలో వేలు పెట్టి చూడండి, నేను ఆహారం భుజిస్తున్నాను, మీకోసం
నీకు నమ్మకం కలగడం కోసం అని ఈ భూతాన్ని కాదు అని వారికి ఒక భరోసా ఇచ్చి వాళ్ళు భయపడిన దానికోసమే ఈ విషయాన్ని చెప్తున్నాడు. మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరినవని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించుచున్నట్లు ఆయన వారికి మనస్సు తెరిచెను. లేఖనాలు గ్రహించే మనసు అప్పుడు ఆయన వారికి తెరిచాడు. నా వద్ద రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 23 వచ్చిన నుండి 24 వచ్చిన వరకు ఒకసారి చదువుదాం. సో రోమా 4వ అధ్యాయం 23 వచ్చిన నుండి 24 వచ్చిన వరకు చదువుదాం. క్రీస్తునందు మనల్ని రక్షణలో నడిపించడానికి మన పాత నిబంధన వ్రాయబడింది. సో అందుకని ఆ విషయాన్ని తెలుపుతుంది రోమి రాసిన పత్రిక. ఆ పత్రికలో పౌలు ఇలా రాస్తున్నాడు 4వ అధ్యాయం 23 వచనంలో, అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వసించిన మనకును ఎంచబడినని మన నిమిత్తం కూడా వ్రాయబడెను. ప్రభువైన యేసుక్రీస్తు మృతుల నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచి మన కొరకు ఎంచబడినని మన నిమిత్తం కూడా వ్రాయబడెను. అది కేవలం ఇశ్రాయేలు కోసం మాత్రమే కాదు కానీ మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వసించిన మనకు, మృతుల్లో నుంచి లేపిన వాని యందు దేవుడే యేసు ప్రభువుని మృతుల్లో నుండి లేపాడని మనం విశ్వసిస్తున్నాం కాబట్టి మనకు మన నిమిత్తం కూడా వ్రాయబడింది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, నీతి యందు బోధించి తర్ఫీదును ఇచ్చి దేవుని సేవకై సిద్ధపరచటానికి. నీతి బోధలు దాంట్లో చాలా ఉన్నాయి. సో ఆ విషయమై 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో ఆ విషయాలను మనం చూస్తాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో పాత నిబంధన మన కోసం ఎందుకు రాయబడింది అన్నది రెండో పాయింట్లో నీతిని బోధించడానికి, తర్ఫీదునిచ్చి దైవ సేవకునికి సిద్ధపరచడానికి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారం ఎందుకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తర్ఫీదుని తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. మనం న్యాయాధిపతుల కాలాన్ని ఒకసారి పరిశీలించుకున్న, అరణ్య ప్రయాణాన్ని పరిశీలించుకున్న, నోవాహు కాలాన్ని పరిశీలించుకున్న, ప్రతి కాలంలో మనకి వాళ్ళు చేసిన తప్పులన్నీ స్పష్టంగా, ఈవెన్ దావీదు హృదయానుసారుడు, నా స్నేహితుడు అని అనిపించుకున్న అబ్రహాము, దావీదు, వీళ్ళందరి తప్పులు కూడా ఈ పాత నిబంధనలు రాయబడి ఉన్నాయి. దాన్ని బట్టి మనకేమవుతుంది, మనం తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అందుకని మనం ఈ పాత నిబంధన వాళ్ళ తప్పుల ద్వారా మనము నేర్చుకుని పరిశుద్ధాత్మ శక్తితో ఆ తప్పులను మనం మరలా చేయకుండా ఉండటానికి దేవుణ్ణి ఆశ్రయించి మనల్ని మనం దిద్దుకోవడానికి ఈ వాక్యం మనకుంది. అది పరిశుద్ధాత్మ వలన మనం దాన్ని నేర్చుకోగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం, బోధించుకోగలుగుతున్నాం, మారగలుగుతున్నాం. సో మూడో పాయింట్, మనకు ఉపదేశిస్తూ, ప్రోత్సాహపరుస్తూ మరియు మనకు నిరీక్షణ కలిగించడానికి, మనకు ఆశ కలిగించడానికి, నేర్పించడానికి, మనల్ని ప్రోత్సాహపరచడానికి ఉందని రోమిల రాసిన పత్రిక 17వ అధ్యాయంలో మనం చదువుతాం. 4వ వచనం, ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలన
ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవనియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడెను. సో ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడ్డాయి. సో బేసిక్గా ఈ మూడో పాయింట్ కూడా ఉపదేశానికి, ప్రోత్సాహానికి, నిరీక్షణకి వ్రాయబడినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. దాని తర్వాత మనకు బుద్ధి చెప్పుటకు మరియు హెచ్చరించుటకు. మనం ఇదే విషయాలు 2 తిమోతి 3:16 ఉంది, రోమిల్ రాసిన పత్రికలో ఉంది, మొదటి కొలస్సీ 10 కూడా ఉంది. బేసిక్గా దావీదు చేసిన తప్పులు, సౌలు చేసిన తప్పులు, సొలొమోను చేసిన తప్పులు, మోషే చేసిన తప్పులు, అబ్రహాము చేసిన తప్పులు, యాకోబు చేసిన తప్పులు, అండ్ ఆదాము చేసిన తప్పులు, హవ్వ చేసిన తప్పులు, ఇలా అందరి తప్పులు మనం అందరి చూసుకుంటే ఏమి చేయకూడదో వాళ్ళ ద్వారా మనకు బోధపడుతుంది. ఆ బోధన బట్టి మనం ఎదుగుతాం. అదే తప్పులు మనం చేయకుండా ఉండడం కోసం వాక్యం ఉంది. అందుకనే మన హృదయాన్ని ఆ తప్పులను మనం ఎంచి మన జీవితాన్ని అవి జరగకుండా ఉండటానికి మనం సరైన దిశగా మంచి ప్రార్థన ప్లానింగ్తో ముందుకెళ్ళినప్పుడు అవి మనం చేయక మానతాం. వాళ్ళ జీవితం పతనమైనట్టుగా మన జీవితం పతనం అవ్వదు. యోబు ఎలా అయితే నిరీక్షణ కలిగి ఉన్నాడో, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను అని యోబు అన్నట్టు మనం గొప్ప నిరీక్షణతో ఆయన వైపు చూస్తూ రెట్టింపు దీవెనలు పొందగలుగుతాం. ఇప్పుడు మొదటి కొలస్సీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం. మొదటి కొలస్సీ రాసిన పత్రిక మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుతున్నాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు తను పడుకుండునట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనకు తప్పించుకొను మార్గమును కలుగజేయును. సో మనకు బుద్ధి చెప్పి హెచ్చరించడానికి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం, సహజంగానే దేవుని వాక్యాన్ని వింటున్నాం, అన్నీ చక్కగా చేస్తున్నాం అని అనుకుంటాం. కానీ మనం ఎన్ని చేసినప్పటికీ దుష్టుడు మనం అంతా బాగుంది అనుకున్నప్పుడే మనం ఏమాత్రం స్థిరంగా అజాగ్రత్తగా పడుకునే కళ్ళు మూసుకుని మధ్య నిద్రలో ఉన్నప్పుడు మనల్ని వైపు దాడి చేస్తాడు. అప్పుడు మన అజాగ్రత్త స్థితిని చూసి అలర్ట్ అయ్యి మనల్ని ఓడించడానికి చూస్తాడు. అప్పుడు మనం శోధించబడి ఆ శోధనలో నిలవలేకపోయి మనం ఓడిపోతాం. ఆ యేసు ప్రభు మనకిచ్చిన తప్పించుకునే మార్గాన్ని మనం ఎతకకుండా దేవుణ్ణి తిరిగి దూషిస్తాం. శోధనలో మనకి అప్పుడు ఆ శోధనలాగా ఎందుకు అనిపిస్తుంది అంటే అజాగ్రత్తగా ఉండటం వల్ల. ఆ శోధనలో ఒకవేళ మనం ఆ శోధన మనకు భయంకరంగా అనిపించినప్పటికీ తప్పించుకునే మార్గం దేవుడు కల్పిస్తాడనే విశ్వాసం లేని వాళ్ళకి, నిరీక్షణ లేక వాళ్ళు కృంగిపోతారు. ఆ కృంగిపోవడం వలన వాళ్ళకి ఎదురు దెబ్బగా అనిపించవచ్చు. అందుకనే తాను నిల్చున్నాన్ని తలంచుకునేవాడు పడుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా చూసుకుంటారు? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. యుగాంతమందు అంటే ఇవి ఉదాహరణలాగా, ఇలా మీరు చేయొద్దు. ఈ సందర్భంలో మీరు లోకంలో నడుచుకునేటప్పుడు ఈ ఉదాహరణగా మీరు ఉండకండి. ఈ లోకంలో
మీ అన్నదమ్ములతో ఎలా మెలగాలి అనే విషయాన్ని మనం ఏసేపు సహోదరుని చూసి నేర్చుకుంటామా? అలా కాదు. మనం అవి వాళ్ళ ఉదాహరణగా తీసుకుంటాం. కయ్యూను హేబేలు మధ్య ఉన్న సంబంధం ఒక మన మధ్యలో ఉండే సహోదరుల మధ్య ఉండాలని మనం కోరుకున్నామా? కోరుకోము. ఎందుకంటే అది ఉదాహరణగా అలా చేసిన అలా దేవుడు వాళ్ళపై కన్నెర్ర చేసి వాళ్ళని శపిస్తాడు అనే భయాన్ని బట్టి, ఆ ఉదాహరణ బట్టి మనం నేర్చుకుని ఆ విధంగా ఆ త్రోవలో వెళ్ళకోకుండా మనం జాగ్రత్త చేసుకోవాలి. అందుకని తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్టు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళను అని ఈ వాక్యం చెప్తుంది. సో లాస్ట్ పాయింట్కి వచ్చేసరికి ఆఖరిగా బైబిల్ పరమైన ప్రస్తుతపు దృష్టిని లేక దృక్పథాన్ని అభివృద్ధి చేయడానికి సో లేవి 18 1-5 మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నేను మీ దేవుడినైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచు ఉన్న ఈ కానాను దేశారం చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనిన వలెను నా కట్టడలను బట్టి నడుచుకున్న వలెను వాటిని ఆచరింపవలెను. మీ దేవుడినగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. సో బేసిక్గా పాత నిబంధన మనం ఈ లోకంలో వాళ్ళు ఏ భయం లేకుండా విచ్చలవిడిగా జీవిస్తారు కదా, వాళ్ళకి విరుద్ధంగా దేవుని భయంతో సత్యం ఉంది. ఇప్పుడు ఎదర గొయ్యి ఉందని తెలిసిన వాడు ఒక రకంగా నడుస్తాడు, ఎదర గొయ్యి లేదు అన్నవాడు ఇంకో రకంగా నడుస్తాడు. సో మనం ఎదర గొయ్యి ఉందని తెలిసిన వాళ్ళుగా మనం జాగ్రత్తగా నడవాలి. గొయ్య లేదు ఏమి లేదు అని అబద్ధాలు ప్రచారం చేసేవాళ్ళు అజాగ్రత్తగా నడుస్తారు. ఆ గొయ్య చివరి వచ్చేదాకా అలాగే ఉంటారు. గొయ్యలో పడిన తర్వాత వాళ్ళకి వాళ్ళ శ్రమ వాళ్ళది. కనుక అందుకని దేవుడు నా కట్టడలు మీ చుట్టూ ఉండే వాళ్ళ కట్టడలు మీరు అనుసరించొద్దు. మీరు ఇంతకుముందు ఉన్న ఐగుప్తులో ఉన్న ఆచారాలు వద్దు. మీరు ఇప్పుడు మీరు ఏ దేశాన్ని అయితే సంపాదించుకున్నారో వాళ్ళ ఆచారాల మీద మీరు నడవద్దు. నా ఆచారాలను మేగిచ్చే కట్టడలు నడవండి. సో మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. సత్యాన్ని తెలిసిన వారు, నేను సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని ఉన్నవాళ్ళను అనువాడినైనా నా మాటలు మీరు వినాలి అని యెహోవా దేవుడు యెహోషువతో చెప్పడం మనం చూడొచ్చు. అదే 2 కొలస్సీల్లో కూడా అదే విషయాన్ని, 2 కొరింథీల్లో అదే విషయాన్ని మనం చూస్తాం. 2 కొరింథీ 10వ అధ్యాయం 2-6 వరకు ఉంటుంది. శరీర ప్రకారము నడుచుకుని వారందరూ అని మమ్మును గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? శారీర ప్రకారంగా నడుచుకొనుచున్న వారమని కొందరు అనుకొనుచున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండానట్లు చెయ్యుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకున్నట్లు నువ్వు శరీర ప్రకారము యుద్ధము చెయ్యము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకములను పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చెయ్య సిద్ధపడి ఉన్నాము. బైబిల్ పరమైన ప్రపంచపు దృష్టిని లేక దృక్పథాన్ని అభివృద్ధి చేయడానికి. ఎందుకంటే ఈ లోకం మనం మరణంతోనే అంతమైపోతుందని విచ్చలవిడిగా హాయిగా ఏ విధమైన చింత లేకుండా వాళ్ళ దృష్టికి ఏది సరిగ్గా అనిపిస్తుందో ఆ దృష్టిలోనే వాళ్ళు నడుస్తున్నారు. సో అందుకని పౌలు కొరింథీయుల సంఘంతో ఇలా మేము శారీరకంగా
శారీరకంగా ప్రవర్తించే వాళ్ళు ఎలా అయితే కఠినంగా ఉంటారో నేను కూడా అలా కఠినంగా మీ యందు ప్రవర్తించాలా అని ఈ లోక జ్ఞానాన్ని అడ్డుకుని మీ జ్ఞానాన్ని పెంపొందించడానికి నేను ఏమైనా చర్యలు తీసుకోవాలా అని మాట్లాడుతూ చూస్తున్నాడు. ఇంకొక ఆఖరిసారి మనం అడుగుతాడు, శరీర ప్రకారం నడుచుకొని వారమని మమ్మల్ని గురించి కొందరు అనుకుంటున్నారు కారా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యం చూపుకోవాలని తలంచుకొనిచున్నాను, కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యం చూపుకున్నట్లు చేయడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమైన నడుచుకొనిచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చెయ్యను. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పరదొయ్య జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకములను ప్రదోసి ప్రతి ఆలోచనలను క్రీస్తుకు లోబడినట్లు చెరపెట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిరణ చేయ సిద్ధపడి ఉన్నాను. సో మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా తాట తీస్తాము అని పౌలు కొరింథీయుల సంఘాలకు చెప్తున్నాడు. బేసిక్గా ఎలా అయితే యెహోషువతో యెహోవా దేవుడు 18వ అధ్యాయంలో వాళ్ళకి చెప్పినాడు, అదే విధంగా మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. సో టైం ఎండ్ అయిపోయింది. లెట్స్ క్లోజ్ ఇట్ హియర్. మే గాడ్ బ్లెస్.